లేదురా లేదురా అమ్మని మించిన దేవత లేదురా తల్లిని మించిన దైవము లేదురా ఒత్తి గడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెలని పాలగా మార్చి పొత్తి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలగా మార్చి ఏ దేవుడులోన ఇంతటి మహిమేదిరా ఇంతటి మహిమేదిరా జల జల ప్రవహించే నది లాంటిది రమ్మా శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పూసి పెంచింది దీర్ఘాయురసు అంటూ నిత్యం దీవించింది శ్రీరామ రక్ష అంటూ నీళ్లు పోసి పెంచింది దీర్ఘాయురసు అంటూ నిత్యం దీవించింది నూరేళ్ళు నూరేళ్ళు ఎదిగ బ్రతుకు అమ్మ చేతి నీళ్లతో నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్లతో ఎవరు పాడగలరు అటువంటి అమ్మ గురించి చెప్తున్నాం అంటే అమ్మను చాలా మంది వచ్చారు అమ్మను నడుచుకుంటున్న అమ్మ చాలా మంది వారు వచ్చారు అక్కలు వచ్చారు చెల్లెములు వచ్చారు మరి అందరూ కోరికగా మంచి ప్రశ్న వేస్తున్నాము ఏమిటో ప్రశ్న ఆడవాళ్ళు వంటింట్లో వంట వండుతారు ప్రశ్న వేస్తున్నాం ఆడవారు వంటింట్లో వంట వండుతారు అవును ముఖ్యంగా పప్పు వండుతారు ఆడవారు వంటింట్లో వంట చేస్తుంటారు పప్పు వండుతారు పప్పులో ఏం వేస్తారు ఎవరు మూసే ఇవన్నీ వేస్తారు నీకు తెలుసు నాకు తెలుసు వీళ్ళందరికీ తెలుసు పప్పులో పప్పు రుచి రావడానికి పప్పులో ఏం వేస్తారు పప్పులో వేస్తారండి ఉప్పు వేస్తారు ఉప్పులో ఏం వేస్తారు ఉప్పులో ఉప్పు వేస్తారు బాగానే ఉంది కానీ ఉప్పులో ఏం వేస్తారో వేస్తారా వేస్తారు వేస్తారా వాళ్ళ చెయ్యి వేస్తారు వాళ్ళ చెయ్యేసి ఉప్పు తీసి పప్పులో వేస్తారు తుప్పు మొహం కూడా తప్పు లేకుండా చెప్పావు తప్పు మాటలు మాట్లాడుతూ ఆ చెయ్యే కాదు చెంచా కూడా వేస్తారు ఈ రోజు చెంచేస్తారు చించా చేతితో పట్టుకుని ఇలా వేస్తాం కానీ కాలుతో పట్టుకుని ఇలా ఏం కదా చెయ్యేసామా లేదా కాదు అయితే మరి ఆడవారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి అటువంటి ఆడవారు తలుచుకుంటే ఏమైనా చేయగలరు ఈనాడు యాక్టర్గా డాక్టర్గా కండక్టర్గా కలెక్టర్గా మినిస్టర్గా డైరెక్టర్గా కళాకారునిగా నిర్మాతలుగా మంత్రులుగా అన్ని రంగాల్లో ఆడవారు ముందుకెళ్తున్నారు మన మగాళ్ళందరూ మందుకెళ్తున్నారు అన్ని రంగాల్లో ఆడవారు ముందుకు